తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రమునందు 12 జ్యోతిర్లింగాల ఉపాలయాల గడప ప్రతిష్ఠ పూజ కన్నుల కమనీయంగా జరిగింది. ఈ పుణ్యకార్యంలో భాగంగా శ్రీరామేశ్వర జ్యోతిర్లింగం ప్రతిమ ప్రదాతలైన శ్రీమతి వలిశెట్టి శారదాగారు, వలిశెట్టి లక్ష్మీశేఖర్ పుణ్యదంపతుల చేతుల మీదుగా శ్రీరామేశ్వర జ్యోతిర్లింగ ప్రతిమ ఉపాలయ గడప ప్రతిష్ఠ పూజ సాంప్రదాయ పద్ధతిలో రామనాథస్వామి మెచ్చిన విధంగా జరిగింది. లక్ష్మీశేఖర్ నామధేస్య వలిశెట్టి శారదా నామధేస్య సహాయకం జయమాంజమదః వలిశెట్టి మధోకర్ నామధేస్య ఉషా నామధేస్య విభా నామధేస్య సహాయకం జయమాంజమదః వలిశెట్టి గణేష్ నామధేస్య దివ్యా నామధేస్య అభినవరామ్ నామధేస్య జయదేశ్ నామధేస్య సహాయకం జయమాంజమదః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి సంతర్పయామస్తి హరిగం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి ముఖే శుద్ధ ఆచమనీయాన్ సమర్పయామి శుద్ధోదకాస్నానం వనస్పత్యోద్భవేర్వీర్నానాయకందైర్యంవిదః అగ్రే దేవానాం దోపో ఎం ప్రతిదోపం ఆగ్రాపయామి సాక్షాత్ ప్రత్యక్షదీపం దృశ్యం ధూపదీపాంతరమిది సర్వదేవతాభ్యో నమో నమః నైవేద్యాయ చ ఓం భోర్భువః దృశ్యావితృభిః ఇన్యం మృగోదేవశ్రీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్మః కాశ్మీరాఫలకదలీఫలనైవేద్యాన్ నివేదయామి. ఓం ప్రాణైశ్వః అపానైశ్వః అమ్యానైశ్వః అమదానైశ్వః అంతమానైశ్వః. శివునికి నూతన దేవాలయ నిర్మాణం, పరిపూర్ణ భక్తితో భూమి పూజ శుభారంభం. శుద్ధోదకాస్నానం సమర్పయామి. స్నానాంతరే ఓం శ్రీ మహాసర్వదేవతాభ్యో నమస్తే స్వగం శివేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ ప్రాంతకాయ నమః స్మః. ఇది పరమే రామేశ్వర స్వామి దేవతాయ నమావాహ్యం స్థాపయామి భూయామి ధ్యాయామి ధ్యానం సమర్పయామి. నీళ్ళు సువర్ణరవనత్నకమస్తి హరిజంద్రపయోః వాజింద్రపయం ముఖే శుద్ధ ఆచమనీయాన్ శుద్ధోదకాస్నానం సమర్పయామి. స్నానాంతరే వస్త్రం సమర్పయామి. చంద్రకళాధీశ గంగాధరార ఆదిదేవా జరుల జలధారా జగములను ఏలే కైలాసవాస త్రిభువర వరదర పావన చరిత మనసున నిలిచిన పుణ్యప్రదాత శ్రీ పుణ్యలింగేశ్వర. హర ఓం 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 హర ఓం. శతమానం భవతి శతాయు పురుషేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్ఠితే శతమన్నం భవతి శతమైశ్వర్యం భవతి శతమిష్టం దీర్ఘమహిం మనోవాంఛాఫలసిద్ధిరస్తు మంగళీ భవ సర్వదేవతా అనుగ్రహ ప్రసాద ఫలసిద్ధిరస్తు మహంతో నగరుణంతో తథాస్తు తథాస్తు తథాస్తు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలో నిర్మించబడుతున్న తమిళనాడు రాష్ట్రము రామనాథపురం జిల్లా రామేశ్వర గ్రామంలో కొలువై ఉన్న రామేశ్వర జ్యోతిర్లింగాలయం ఏ విధంగానైతే రూపొందించబడిందో శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలో కూడా అదేవిధంగా శ్రీరామేశ్వర జ్యోతిర్లింగ ప్రతిమ ఉపాలయం నిర్మితమవుతుంది. దర్శించగోరే భక్తులకు రామేశ్వర జ్యోతిర్లింగం దర్శన భాగ్యం కలగాలన్న భావనతో సంతృప్తికరమైన భక్తిభావం కలిగేలా ముక్తిని ప్రసాదించే సౌభాగ్యానికై తగిన జాగ్రత్తలు తీసుకొని నిర్మించడం జరుగుతుంది. కావున స్వస్తిశ్రీ విశ్వావసునామ సంవత్సరం 2025 కార్తీక మాసం శరదృతువు కాలమున శతభిష నక్షత్రమునందు ఏకాదశి అనగా శనివారం ఉదయం 10:51 దివ్య ముహూర్తాన శ్రీరామేశ్వర జ్యోతిర్లింగం ప్రతిమ ప్రతిష్ఠ ఈ పుణ్య దంపతుల చేతుల మీదుగానే జరగబోతుంది. కావున ప్రతి ఒక్కరూ పుణ్యక్షేత్రాన్ని దర్శించి స్వామివారి పరిపూర్ణ ఆశీస్సులను పొందగలరని మనవి చేస్తున్నాము.
స్థితి కూడా ఉండడం చాలా గొప్పదైన ఆలోచనతోటి ఒక 10 సంవత్సరాల క్రితం లింగేశ్వరిని మనం స్థాపించుకొని పుణ్యక్షేత్రంగా దీన్ని అభివృద్ధి చేశాం. సాధారణంగా అనాథాశ్రమాలు, ఈ ఆశ్రమాల వరకు పరిమితమైంది. ఇక్కడ మానవ సేవ, మాధవ సేవ. శివయ్యని ఇక్కడ ప్రతిష్ఠిస్తే, నిరంతరం శివయ్యని పూజిస్తే ఆయనే చూసుకుంటాడు ఆ మానవ సేవ. ఇప్పుడున్న 700 మంది మానసిక వికలాంగులకు అండేవారంటే శివయ్యనే. శివయ్య గట్టు శంకర్ గారి మనసులోకి వచ్చి, ఆయనలోకి వచ్చి గట్టు శంకర్ గారికి వారి ఇద్దరు పుణ్య దంపతుల మనసులోకి వచ్చి వారికి సహాయం చేస్తున్నారు. కాబట్టి భగవంతుడు మనకు కల్పించాడు. మన భగవంతుడు ఒక ఇన్స్ట్రుమెంట్ తీసుకుంటాడు. సృష్టిలో తనకు కావాలనుకున్న పని చేసే వ్యక్తులను ఆయనే వెతుక్కుంటాడు. వెతుకుని వారితో ఈ పనులు చేపిస్తుంటాడు, ఈ ధర్మ కార్యాన్ని చేపిస్తుంటారు. కాబట్టి శంకర్ గారు, శ్రావణి గారు ఎంతో దృఢదీక్షతోటి ఈ మహత్తరమైన కార్యాన్ని తీసుకున్నారు. అందులో వాళ్ళు తప్పనిసరిగా 12 జ్యోతిర్లింగాలను స్థాపన చేశాం. దీంతో మన బాధ్యత అయిపోతుంది. మనం ఏదో వాళ్ళు అడిగిన డబ్బు ఇచ్చేసి మనం ప్రారంభం చేస్తే కాదు, మనం దీనికి పర్మనెంట్గా ఈ సంస్థకు మనం పర్మనెంట్ పోషకులమై ఉండాలి. అంటే మనం డబ్బులు ఇవ్వడం పోషణ కాదు, మనస వాచ మనం అభివృద్ధిని కోరుతూ ఉండాలి. 10 మందికి ఆశ్రమం గురించి తెలియజేస్తుండాలి. మా నాన్న ఆశ్రమంలో మనం అందరం ఆశ్రమంలో ఉన్నాము. ఇక్కడికి మనందరినీ రప్పించింది ఎవరు? గట్టు శంకర శ్రావణి మనసులో ఉన్న పుణ్యలింగేశ్వర స్వామి మనల్ని అందరినీ ఇక్కడికి రప్పించి ఇక్కడ కూర్చోబెట్టారు. మనతో ఈ పనులు చేపిస్తున్నారు. మానవ సేవ, మాధవ సేవ. భగవంతుడు కనిపిస్తాడంటే మనకి? కనిపిస్తాడా? కనిపించడు. మన మనస్సు మనకు కనిపించదు కదా. మాధవుడు మనిషిలోనే మాధవుడు ఉండి ఈ కార్యక్రమాన్ని, ఇంత చక్కటి కార్యక్రమాన్ని మనతో నడిపిస్తున్నాడు. ఎవరో ఒకరు ప్రేరణ ఇచ్చే శక్తి మనకు కావాలి. మానవ రూపంలో, శంకర రూపంలో, శ్రావణి రూపంలో శక్తి, భక్తి శివయ్య ఉన్నాడు కాబట్టి మనలందరినీ నడిపిస్తున్నాడు. దానికి వయసు ప్రాధాన్యత కాదు. అంత చిన్న వయసులోనే అంత భక్తి ఉండడం, అంత ప్రేమ ఉండడం, అంత సేవ ఉండడం చాలా పుణ్యం. భగవంతుడు ఇచ్చిన వరమే. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః.